నీతిమంతులను దండించడం న్యాయం కాదు, అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతం చేయడమే. నీతిమంతులు దేవుని బిడ్డలు, వారు నిర్దోషులు, యథార్థపరులు. వారిని అన్యాయంగా దండిస్తే మంచితనాన్ని హత్య చేసినట్లే. మితముగా మాట్లాడేవాడు తెలివిగలవాడు, శాంతగుణము గలవాడు వివేకము గలవాడే. మితభాషి శాంతము గలవాడైతే అతని తెలివి వివేకము అక్కరకు వస్తాయి. తొందరపడి ఎక్కువగా మాట్లాడకూడదు, మాటలు దుబారా చేయకూడదు, నోరు పారేసుకోకూడదు. ముగింపులో 28వ వచనం, ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడతాడు. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడతాడు. ఈ సామెతలో సునిశ్చిత హాస్యమున్నది. కొన్ని సందర్భాలలో